యాజ్ యువర్ విల్. జై బాబా అవతార్ అండి. మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. శ్రీనివాస్ గారు నమో మెహర్ బాబా పాడండి. ఓకే ఓకే సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देव. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव. अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా. భవ భయ భాంజన పరమ పావన భవ భయ భాంజన పరమ పావన. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషడ్వర్గము అంతర్యంపగా హరిషడ్వర్గము అంతర్యంపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. థ్యాంక్ యూ సార్ శర్మ గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. ఈ రోజు కార్యక్రమాన్ని నమో మెహర్ బాబాతో ప్రారంభించారు. జై మెహర్ బాబాలు. మా నాగమణి గారు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఆవిడ జాయిన్ అయిన వరకు కూడా మన కార్యక్రమాన్ని మనం నడుపుకుందాం. ఆవిడ ఎప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరుగుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. సంకీర్తనలో ముందుగా లక్ష్మీ పందికేశ్వరరావు సంకీర్తన చేయండి. తర్వాత మెహర్బాన్ రెడీగా ఉంటారు సంకీర్తన. లక్ష్మీ పందికేశ్వరరావు. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు పాట పాడుదము హాయిగా మనము మెహరు నియద నిలిపెదము ఎల్ల కాలము. మెహరు ప్రేమ సంద్రములో సాగిపోదము. జై 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 అని మెహరుని చేరుదాం. జై 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 అని మెహరుని చేరుదాం. మెహరు పాట పాడుదము హాయిగా మనము మెహరు నియద నిలిపెదము ఎల్ల కాలము. మెహరు ప్రేమ సంద్రములో సాగిపోదము. జై 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 అని మెహరుని చేరుదాం. జై 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 అని మెహరుని చేరుదాం. ఆ మౌన భాషలో భావాలు తెలిపిన ఆ మౌన భాషలో భావాలు తెలిపిన ప్రేమికులి లోకంలో ప్రేమ విలువ తెలిపిన ప్రేమికులి లోకంలో ప్రేమ విలువ తెలిపిన ప్రేమ కన్న లేదు భువుని పాడగలరు ప్రియమున. ప్రేమ కన్న లేదు భువుని పాడగలరు ప్రియమున. మెహరు పాట పాడుదము హాయిగా మనము మెహరు నియద నిలిపెదము ఎల్ల కాలము. మెహరు ప్రేమ సంద్రములో సాగిపోదము. జై 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 అని మెహరుని చేరుదాం. జై 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 అని మెహరుని చేరుదాం.
ఆ మెహరాబాదున కలిసే ప్రతి వత్సరం ఆ మెహరాబాదున కలిసే ప్రతి వత్సరం ప్రతి జనవరి 31వ తేదీనందున ప్రతి జనవరి 31వ తేదీనందున ప్రేమమయుని తనివి తీర తలుపులందు నిలుపుదాం ప్రేమమయిని తనివి తీర తలపులందు నిలుపుదాం మెహరు పాట పాడుదము హాయిగా మనము మెహరుని ఎద నిలిపెదము ఎల్ల కాలము మెహరు ప్రేమ సంద్రములో సాగిపోదము జై 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 అని మెహరుని చేరుదాం జై 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 అని మెహరుని చేరుదాం జై 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 అని మెహరుని చేరుదాం అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ శర్మ గారు జై మెహర్ బాబా అండి చక్కటి సంకీర్తన చేశారు మీకు జై మెహర్ బాబాలు ధన్యవాదాలు ఇప్పుడు మెహర్వాన్ సంకీర్తన చేస్తాడు తర్వాత సులోచన గారు సంకీర్తనకి రెడీగా ఉన్నారు అవతార్ మెహర్ బాబా కి జై I know ocean where all are began. I am below sublime. I am the ocean where all finally come. I am the one below time. I'm the one below time. For I am the who made heaven and earth, planet and stars up above. I'm the treasure of infinity world. I'm the ocean of love. I'm the treasure of infinity world. I'm the ocean of love. I'm the ocean of limitless joy, infinity consciousness. Two, I am the music that I never will play. I am the ocean in you. I am the ocean in you. I am the ocean of unending peace, infinity hearing insight. You from your shades. I have come to release into my ocean of light, into my ocean of light. I am the ocean of unbroken calm, infinite bliss. I have been called as Jesus, a Buddha and Rama, and now Meher Baba, by you, and now Meher Baba, by you. Avatar Meher Baba ki jai. జై మెహర్ బాబా మెహర్వాన్ చక్కగా ఇంగ్లీష్ సాంగ్ అది ఇంగ్లీష్ పోయమా సార్ ఇంగ్లీష్ పోయమా ఇంగ్లీష్ సాంగా మెహర్వాన్ అది ఓషన్ ఆఫ్ లవ్ సాంగ్ అండి దాన్ని పాటలో చదివేస్తాడు ఓకే నేర్చుకోవాలి దాన్ని అది జై బాబా ఓకే అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా ఇప్పుడు సులోచన గారు సంకీర్తన చేయండి తర్వాత లలిత్ కుమార్ గారు సంకీర్తన రెడీగా ఉన్నారు జై బాబా అండి శర్మ గారు జై మెహర్ బాబా అందరికి అవతార్ మెహర్ బాబాకి జై నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వర జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో కాలమెంతో హాయిగవుతుంది నీదు ప్రియ స్మరణలో గమ్యమెంతో చేరువవుతుంది
నీదు ప్రియ స్మరణలో వేడుక అవుతోంది వేదన బ్రతుకు నిండుగా వేడుక అవుతోంది వేదన బ్రతుకు నిండుగా భయమేల నీ ఉండగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారా మెహర్ నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా నాదనేది దూరమవుతుంది అహము నశించగా భావమేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా నాదనేది దూరమవుతుంది అహము నశించగా కమ్మని దివ్యానుబంధమే కౌగిలింతగా కమ్మని దివ్యానుబంధమే కౌగిలింతగా కలనైన నీవేనుగా నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా నీ వల్లే తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారా మెహర్ నీ సేవ కోరి నీ చెంత చేరి పాడేను పరమేశ్వరా జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అందరికీ జై మెహర్ బాబా శర్మ గారు జై మెహర్ బాబా అండి జై మెహర్ బాబా అండి చక్కటి సంకీర్తన మీకు జై మెహర్ బాబాలు లలిత కుమార్ గారు సంకీర్తన చేయండి తర్వాత శ్రీరాములు గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి లలిత కుమార్ గారు జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కీ జై మెహరు మెహరు పారాయణం పరమ పదానికి మూలం మెహరు మెహరు పారాయణం ప్రతి నిమిషము ప్రభు రూపము తలచుచు మనుటయే మహదవకాశం గడచిన ప్రతి క్షణము మరి రాదని గడచిన ప్రతి క్షణము మరి రాదని ప్రభుతో మనుటయే ప్రమోదం ప్రభుతో మనుటే ప్రబోధం బాబా మెహర్ 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 మెహరు మెహరు పారాయణం కలతలలో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం కలతలలో పడి కలవరపడిన
మెహరనుటే పరిహారం కరుణామయుడా పరమాత్ముడని కరుణామయుడా పరమాత్ముడని శరణనుటే అనుకూలం శరణనుటే అనుకూలం బాబా మెహర్ బాబా ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, అమ్మ దగ్గర ఉంది. బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం అంతయు అతని ఇచ్చనుకుంటే అంతయు అతని ఇచ్చనుకుంటే స్వేచ్ఛను బడయుట ఖాయం స్వేచ్ఛను బడయుట ఖాయం బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ మెహరు మెహరు పారాయణం ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం ప్రేమను రూపము ప్రేమవతారము మెహరవతార స్వరూపం ప్రేమను కోరి ప్రేమించినచో ప్రేమను కోరి ప్రేమించినచో దొరకును ప్రేమ సహాయం దొరకును ప్రేమ సహాయం బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ మెహరు మెహరు పారాయణం మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం జన్మవరోధం మేరుని నామం జన్మవరోధం మేరుని నామం స్మరించుటే సకలార్థం స్మరించుటే సకలార్థం బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ మేరు మేరు పారాయణం మెహరు మెహర శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం మెహరు మెహర శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం కీర్తనలోనే ఆర్ద్రత చెంది కీర్తనలోనే ఆర్ద్రత చెంది చేరును మేరుని ధామం
చేరును మేరుని ధామం బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ బాబా మేర్ మేర్ బాబా మేర్ మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం మెహరు మెహరు పారాయణం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి లలిత కుమార్ గారు, చక్కటి సంకీర్తించారు. మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు సుబ్బారావు ఈయన శ్రీరాములు గారు మీ సంకీర్తన చేయండి. తర్వాత ధనలక్ష్మి గారు సంకీర్తనకు రెడీగా ఉండాలి. శ్రీరాములు గారు. జై బాబా సార్. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. ఆలయమేలా అర్చన లీలా ఆరాధన లీలా అవతారుని పద సన్నిధి మించిన వేరే కలదా అదే నా జీవిత మార్గము అదే నా జీవిత గమ్యము ఆలయమేలా అర్చన లీలా ఆరాధన లీలా అవతారుని పద సన్నిధి మించిన వేరే కలదా అదే నా జీవిత మార్గము అదే నా జీవిత గమ్యము ఏ కొండ కోనలలోనో ఈ ఆలయ శిఖరములోనో ఏ కొండ కోనలలోనో ఈ ఆలయ శిఖరములోనో దైవము దాగెనంటూ పరితపించనేలా ప్రతి స్థలమున అతడే లేడా అతి ప్రేమతో పిలిచిన రాడా ప్రతి స్థలమున అతడే లేడా అతి ప్రేమతో పిలిచిన రాడా ఆ కరుణామయుడు మెహరే ఆ కరుణామయుడు మెహరే అవతారుని పద సన్నిధి మించిన వేరే కలదా అదే నా జీవిత మార్గము అదే నా జీవిత గమ్యము ఆలయమేలా అర్చన లీలా ఆరాధన లీలా అవతారుని పద సన్నిధి మించిన వేరే కలదా జీవిత మార్గము అదే నా జీవిత గమ్యము ఈ నిష్ట నియమము లేదు ఈ కష్టము నీకి కలేదు ఏ నిష్ట నియమము లేదు ఏ కష్టము నీకి కలేదు పిలువగా పలికే దైవము భువి పైకి దిగి వచ్చిను ఏ దిగులు మనకి కవలదు ఆ బిగువే మనకి కవలదు చిరునవ్వు చిందు దైవము ఆలయమేలా అర్చన లీలా ఆరాధన లీలా అవతారుని పద సన్నిధి మించిన వేరే కలదా అదే నా జీవిత మార్గము అదే నా జీవిత గమ్యము జై బాబా. థ్యాంక్ యూ బాబా. అందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి. చక్కటి సంకీర్తన మీరు జై మెహర్ బాబాలు. ధనలక్ష్మి గారు సంకీర్తన చేయండి. తర్వాత సుబ్బారావు సంకీర్తన ఉండాలి. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై.
త్రిగుణాతీత త్రిభువన పాల మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో ధర్మజ్యోతి కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిలచిన వేళ దేవదుందువులు మోగిన వేళ మాయా జగతిని నీ అవతరణం మాయా జగతిని నీ అవతరణం మానవాళికది మహోదయం మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో ఆది మధ్య అంతములేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు అఖిల లోకముల కాదారుడవు ఆశ్రితులకు నీవార్తిహరుడవు అంతరంగమున అండగా నిలచి అంతరంగమున అండగా నిలచి అన్య చింతనలు రానీయకుమా మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో కనులకు విందు నీ దర్శనము వీనుల విందు నీ శుభనామము మనసు హరించే మోహన రూపము మనసున నిరతము మెదిలే నామము సుఖ జీవమునకు దాతవు నీవు సుఖ జీవమునకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో ప్రేమ భావములు పెంచే నామము కామాదులు కడతేర్చే నామము కలుషములను తొలగించే నామము కలవరములు పరిమార్చే నామము జీవనగతులను మార్చే నామము జీవనగతులను మార్చే నామము సర్వమంగళము నీ గుణగానము మెహేరు బాబా నమో నమో మెహేరు బాబా నమో నమో
త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. శర్మ అంకుల్ మీకు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి, చక్కటి సంకీర్తన మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు స్పీచ్ కి సమయం అయింది కాబట్టి స్పీచ్ తర్వాత మిగతా వాళ్ళ సంకీర్తన చేయడానికి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా అండి. మల్లికార్జున గారు జై మెహర్ బాబా, మీరు 5:30 వరకు కూడా మీ స్పీచ్ ని కొనసాగించాలని కోరుతున్నాను. జై మెహర్ బాబా మల్లికార్జున గారు. జై బాబా సార్. జై బాబా శర్మ గారు. ఈరోజు ఒక కొత్త టాపిక్ చెప్పబోతున్నాను. ప్రొసీజర్ ఎలాగ అరగంటలో అయ్యేది కాదు, 1 అవర్ స్పీచ్ ఇది. అయినప్పటికీ కూడా ఎంత వస్తే అంతవరకు చెప్పుకొని మధ్యలో ఆపేయడం జరుగుతుంది. ఇది దీని నెక్స్ట్ వీక్ చెప్తాను. అవతరణం అంటే నిరాకార నిర్గుణ స్థితిలోని భగవంతుడు మానవ రూపం ధరించి మన మధ్యకి దిగిరాడాన్ని అవతరణం అంటారు. ఈ కాలమాన పరిస్థితులు కూడా ఇప్పుడు పాట ఒకటి పాడా, ఆ పాటలో చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా చెప్పారు, సంభవామి యుగేయుగే అని. ఏ కాలమాన పరిస్థితులైనా ఉన్నప్పుడు అవతారాన్ని తప్పనిసరి అవుతుందో చెప్పారు ఆయన. తప్పనిసరి అవుతుంది. ధర్మం కొడిగట్టే వేళ, అధర్మం మేలలో పిచ్చ పెరిగిపోయినప్పుడు, ధర్మం లేకుండా పూర్తిగా అధర్మమే రాజ్యం వెళ్తున్నప్పుడు, సాధారణంగా కలియుగంలో జరుగుతుందని చెప్తుంటారు. ఇది ఏదైనా అటువంటి కాలంలో భగవచ్చింతన పూర్తిగా నశించిపోయి కేవలం ప్రపంచాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయినప్పుడు మానవుడే మానవుని దోచుకునే సమయం, అధర్మం ఎక్కువ రాజ్యం వెళ్తూ ఉంటుంది, ధర్మం ఏ కోశాన్ని ఉండదు. అటువంటి సమయంలో 5 సద్గురువులు ఈ సృష్టిని పాలించడం వాళ్ళ వల్ల కానప్పుడు తనంతటితను అవతరించిన భగవంతుడు 5 సద్గురువుల యొక్క కోరిక ఒకటి ఏంటంటే పరిస్థితులు అలా ఉండాలి, చాలా ఆయన రాక తప్పనిసరి అవ్వాలి. అవతార పురుషుని యొక్క అవతరణ తప్పనిసరి అవ్వాలి. అదొక కండిషన్. రెండో కండిషన్, అప్పుడు కూడా తనంతట తను అవతరించడు. ఈ 5 సద్గురువులు ఎప్పుడు పాలిస్తూ ఉంటారు ఈ సృష్టిని పాలించే 5 సద్గురువులు వాళ్ళ కూడా కానప్పుడు, అప్పుడు వాళ్ళు అవతరణ కోసం వాళ్ళు పాటుపడతారు, వాళ్ళు ప్రార్థిస్తారు. వీళ్ళ ప్రార్థన మేరకు ఏ ఆకారం లేని భగవంతుడు అది పరాత్పర బ్రహ్మస్థితి నుంచి ఒక మానవ రూపం ధరించి, జనరల్గా ఏ రూపాన్ని ధరించవచ్చు అవతారుడు. కానీ ఇప్పుడు మొదట్లో వేరే జంతు రూపాల్లో కూడా వచ్చినట్టు చెప్తున్నాయి పురాణాలు. కానీ సాధారణంగా మానవ రూపంలోనే సంభవిస్తూ ఉంటాడు, రాముడి దగ్గర నుంచి మొదలుకుని మనందరికీ తెలుసు. అది ఇక్కడ విశేషం ఏంటంటే 1894లో బాబా పుట్టారు. పుట్టిన టైంకి పరిస్థితులు అలా లేవు, కానీ రాబోయే పరిస్థితులు వీళ్ళకి 5 సద్గురులకి ముందరే తెలిసిపోతుంది. 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి ముందరే తెలిసిపోతుంది. 5 సద్గురువులకి కూడా వాళ్ళు భగవంతులే కాబట్టి, సృష్టిని పాలిస్తున్నారు కాబట్టి చాలా అడ్వాన్స్గానే జననం జరుగుతుంది. ఆయన పుట్టి సమయంలో దుర్భరంగా పరిస్థితులు ఉండవు, కానీ రాబోయే పరిస్థితులు మాత్రం అలా తయారవుతాయి. అప్పుడు అవతారుడు ఒక్కడే దిక్కు. అందుచేత ఇప్పుడు చూసుకుంటే 1894లో ఇంత దారుణంగా లేవు పరిస్థితులు. మనకు కూడా తెలుసు, మన చిన్నప్పుడు కూడా ధర్మం ఎక్కువగా ఉండేది. 1940స్లో కానీ 1930స్లో కానీ చాలా ప్రేమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో, ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ముఖ్యంగా బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా మారిపోయాయి. 69 నాటికి కూడా అంత దుర్భరమైన పరిస్థితులు లేవు. ఇప్పుడు 2025లో ఉన్నాం మనం, అంటే 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. 21వ శతాబ్దంలో ఇప్పుడు మనం చూస్తున్నా ఎలా ఉంటున్నాయి పరిస్థితులు. ఇలాంటివి కూడా వస్తాయా, ఇంత దుర్భరమైన ఉన్నాయా? మా చిన్నప్పుడు అనుకునేవారు
నీళ్ళు కూడా కొనుక్కుంటారంటే మేము నవ్వేవాళ్ళం. తాగడానికి నీళ్ళు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పుకునేవారు. నీరేమిటి కొనుక్కోవడం అంటే నీళ్ళు కొనుక్కోవడం ఎందుకు అనుకునేవాళ్ళం మేము. అటువంటిది ఇప్పుడు నీళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీరు కరువు అయిపోయింది. త్రాగే నీరు ఇంకా కరువు అయిపోయింది. చేత పరిస్థితులు అలా ఉంటాయి. వీటిని ముందుగానే వాళ్ళు చూస్తారు కాబట్టి ఆయన యొక్క కార్యక్రమం ప్రారంభించడం కానీ చేయవలసిన కార్యక్రమం అంతా చేసేసి ఇంకా ఆఖరికి తన ప్రకటన ఒకటి ఉంది, అవతారిక ప్రకటన. ప్రకటన అంటే నేనే అవతారని చెప్పడం కాదు, మేనిఫెస్టేషన్ అంటారు. దాంతో ఆయన సంహరించుకోవడం జరుగుతుంది ఆయన అవతారాన్ని. అక్కడితోటి అవతారిక పీరియడ్ అయిపోతుంది. ఆయన శరీరం సాధించడం అవతారిక పీరియడ్ అయిపోవడం కాదు. మనందరికీ తెలుసు 31 జనవరి 1969 నాడు ఆయన శరీరం సాధించాడు. ఆయన సాధించిన తేదీ పురస్కరించుకుని మనం అమర తేదీ జరుపుకుంటున్నాం ఈనాటికి కూడా. అంటే శరీరం సాధించిన తర్వాత కూడా ఆయన యొక్క పనితీరు, పని యొక్క ప్రభావం పెచ్చు పెరిగింది కానీ తగ్గిపోలే. ఇంకా అప్పటికే చాలా తక్కువ మందికి తెలుసు. 69 నాటికి బాబా అంటే తెలిసిన వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. ఉన్నవాళ్ళు కూడా చాలా నిజాయితీతో కూడా చాలా మంచి నికార్సైన బాబా ప్రేమికులంతా ఉండేవారు. ఇప్పుడు మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచని ఇప్పుడు సంఖ్యాపరంగా పెరిగినా కూడా అప్పటికి చాలా తక్కువ మంది ఉన్నా కూడా ఆయన అంటిపెట్టుకున్న ప్రేమికులు మండలి అంటాం మనం. మండలి వారు బాబా ప్రేమించిన లోతుల్లోంచి ఇప్పుడు బాబా ప్రేమికులు ప్రేమించలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క ప్రభావం ఇంకా దగ్గర పడుతుంది. ఆయన అవతార ప్రకటీకృత. ఆయన శరీరం సాధించడంతో అయిపోదు. దాని తర్వాత ఇంకా పెరుగుతుంది ఆయన చేస్తున్న పని. ఇంతవరకు శరీరంతో చేశాను నేను. ఇప్పుడు నేను ఈ మానవ శరీరం లేకుండానే నా యొక్క ప్రేమికుల ద్వారా నేను పనిచేస్తూ ఉంటాను అన్నారు బాబా. ఆయన చేసే పని అంతా కూడా ఇప్పుడు ప్రేమికుల హృదయాల్లో తాను ప్రవేశించి వాళ్ళ ద్వారా పనిచేస్తుంటారు. 69 నుంచి మొదలు 31 జనవరి 69 నుంచి తన ప్రేమికుల హృదయాల్లో తాను ప్రవేశించి వాళ్ళ ద్వారా చేస్తున్నారు పని. చేత దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. కొత్త కొత్తవి కనుగొనబడతాయి. ఇంతవరకు మీరు సాధించలేదు లేనివన్నీ కూడా మానవుడు సాధిస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలా ఉపరితలంలో స్పేస్ అంటారు. ఆ స్పేస్లోకి వెళ్ళడం చాలా కష్టం. అవి ఉపగ్రహాలను పంపిస్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు. ఏదో ఒకటి పంపించేటప్పటికే చాలా గొప్ప అనుకున్నారు. ఇప్పుడు ఇంచుమించులో నెలకోటో లేకపోతే 6 నెలలకోటో పంపించడం పరిస్థితికి వచ్చింది మనకి. ఎన్నో ఉపగ్రహాలు. వాటి వల్ల ఇప్పుడు మన ఇంటర్నెట్ ఇవన్నీ పనిచేయడం కూడా పైన తిరుగుతున్నాయి కాబట్టి ఇంటర్నెట్ పనిచేస్తుంది మనకి. అంచేత ఇవన్నీ కూడా కొత్త కొత్త పరిశోధనలు చేయడం జరుగుతుంది. అది శరీరం సాధించిన తర్వాత జరిగేది ఎన్ని జరుగుతున్నాయో మనం సాక్షిభూతంగా ఉన్నాం మనం. ఎందుకంటే 40 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు, 1950 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు వాళ్ళందరికీ తెలుస్తాయి ఎన్ని కొత్త కొత్త విశేషాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. అదే మానవ మేధస్సుకి సమానంగా పనిచేస్తుంది. సమానంగానో దానికంటే గొప్పగా కూడా పనిచేస్తుంది కూడా. అది వచ్చేసింది అప్పుడే. అది అంత వస్తే అది గొప్ప అంటే అది వైజ్ఞానికంగా ఎదగడం కాదు, వైజ్ఞానికంగా ఎదుగుదల కాదు. అవసరం కాబట్టి వైజ్ఞానికంగా ఎదిగేటట్టు అవతార పురుషుడు చేశాడు. కానీ భగవత్పరంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇవన్నీ భౌతికంగా ఎదగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కంప్యూటర్స్ కనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా వాటిల్లో గొప్పతనం లేదు. ఆయన మేనిఫెస్టేషన్ దగ్గర అవుతున్న కొద్దీ పెరుగుతాయి. ఆఖరి 3/4 డిస్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు బాబా. 3/4 వంతులు. 3/4 వంతులు అంటే 100 మంది ఉంటే 75 మంది పోతారని కాదు, మానవులతో పాటు వేరే కూడా నాశనం అవుతాయి. ఈ కనిపెట్టినవన్నీ కూడా పని చేయకుండా పోతాయి. అంటే నాశనం అవుతుందంటే వినాశనం జరుగుతుంది. ఆ వినాశనం కేవలం ఒక మానవ రూపంలోని మానవులకే కాదు, మొత్తం సృష్టికే వినాశనం జరుగుతుంది ఆయన అవతార ప్రకటీకృతం.
మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అవతార్ అంటాం మనం. అంటే జన్మించిన వెంటనే కాదు, జన్మించిన కొన్ని నెలలకి ఆయన పని ప్రారంభం అవుతుంది. శరీరం సాధించిన తర్వాత కూడా కొనసాగుతుంది. ఉపన్యాసాల్లో చెప్తున్నారు ఈ మధ్య అవతారం యొక్క మన కొన్ని పోలికలు చూస్తుంటే చాలా లోతుల్లో నుంచి చెప్పుకోవాలి. ఈ ఉపన్యాసం అంతా కూడా ఎన్నోసార్లు చెప్పారు. కృష్ణుడు చనిపోవడానికి 7 రోజులు పట్టింది అని చెప్తున్నారు. కృష్ణావతారంలో కృష్ణుడు చనిపోవడం అంటే శరీరం సాధించడానికి 7 రోజులు పట్టింది అని. మరి బాబా శరీరం సాధించిన తర్వాత కూడా 7 రోజులు ఉంచారు. చేత అవతారు తన శరీరం సాధించడానికి కూడా 7 రోజులు సమయం పడుతుంది అని మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి. కృష్ణ అవతారంలోనే అలా జరిగిందని నొక్కి ఖండిస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఆధారపూర్తిగా నిరాధారంగా చెప్పే మాట కాదు అది. రుజువులతో సహా చెప్తున్నారు ఉపన్యాసాల్లో. ఎవరో చెప్పడం అనవసరం, చేత పదే పదే చెప్పబడుతుంది. అవతార పురుషుడు గతంలో వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన శరీరం సాధించడానికే 7 రోజులు సమయం పట్టింది అని. చేత ఇక్కడ మన అవతార పురుషుడు మెహర్ బాబా కూడా శరీరం సాధించిన తర్వాత 7 రోజుల వరకు శరీరం ఉంచడం జరిగింది. కారణాలు ఏదైనా కూడా అతని ఖననం చేయడానికే 7 రోజులు ఉంచారు శరీరాన్ని. శరీరం సాధించిన తర్వాత కూడా ఆయన వర్కింగ్ ఉంటుంది అక్కడ, యూనివర్సల్ వర్క్ ఉంటుంది అక్కడ. అవతార పురుషుడు పని చేయడానికి ఆ శరీరం అదే మాత్రమే అక్కర్లేదు, లేకుండా కూడా చేయగలడు ఆయన. చిన్న బాలుడి కింద కూడా ఎన్నో పనులు చేశాడు. శరీరం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. బాలుడిగా ఉన్నప్పుడు 14-12 సంవత్సరాల లోపల ఉన్నప్పుడే ఎన్నో అద్భుతాలు చేశాడు కృష్ణుడిగా. అక్కడ కాళీయమర్దనం అని ఒక పాము మీద విషపూరితమైన పెద్ద నాగుపాము ఏదో దాన్ని అది గోవర్ధన పైకెత్తడం, గోవర్ధనగా కొండని చిటికిన వేలుతో పైకి ఎత్తాడని ఇవన్నీ మనం చెప్పుకుంటాం. తన బాల్యం అప్పుడే అవతారికి డీట్స్ అన్నీ చేశాడని. శరీరం ఒక పెద్ద చిన్న పనిముట్టే ఆయనకి. శరీరం లేకపోయినా అది ఇంకా బాల్యావస్థలో ఉన్నా అవతాడు తను పని చేసుకుంటూ పోతాడు. అలాగే సాధించిన తర్వాత కూడా తన పని చేసుకుంటూ పోతాడు బాబా. ఈ తేడాలు చూసుకోవాలి మనం. సామాన్య మానవుడితో బాల్యంలో ఏం చేయలేడు. శ్రీకృష్ణుడి బాల్యంలో చేసిన పనులన్నీ సామాన్య మానవుడికి వేరే పిల్లలు కూడా ఉండేవారు, వాళ్ళకి ఏం చేయలేకపోయేవారు కదా. కేవలం కృష్ణుడే చేయగలిగాడు అవన్నీ. అలాగే అవతార మేర బాబా చూసుకుంటే శరీరం సాధించి 69 ఎన్నేళ్ళైంది ఒకసారి లెక్క పెట్టుకోండి. 100 సంవత్సరాల కాబోతుంది కూడా కొన్నేళ్లలో శరీరం సాధించి. శరీరం సాధించిన తర్వాత ఆయన పైన ఎక్కువ జరిగింది. అప్పటికి సాహసుల్లో స్పీచెస్లో ఇంతమంది తెలుసుకోలేకపోయారు బాబాయ్ గురించి. ఆయన శరీరం సాధించిన తర్వాత పీరియడ్లోనే అద్భుతాలు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరంలో ఒక పనిముట్టే తప్ప అది లేకుండా కూడా అవతారు తన పని చేస్తూనే ఉంటాడు. అది బాల్యం అనండి, చనిపోయిన తర్వాత కానీ అవన్నీ మనం తెలుసుకోవచ్చు. గతావతారంలో కూడా అలాగే జరిగాయి, పోలికలు ఉన్నాయి. చేత ఇది ఒక మానవులకి కోసం రాలేదు అవతార పురుషుడు. ఈ సృష్టికే వసంతం ఎందుకన్నారంటే సృష్టిలో జీవాత్మలు అనేక రూపాల్లో ఉన్నాయి. వాయు రూపంలో ఉంది, శిలా రూపంలో ఉంది, లోహ రూపంలో ఉంది, కీటకాదుల్లో ఉంది, అక్కడికి మనకి చెట్ల రూపంలో ఉంది. పరిణామక్రమంలో ఉన్న రూపాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకు తెలుసు. వాయు రూపం నుంచి మానవుడు అయ్యాక జంతువులు ఆఖరి జంతువు కోతి నుంచి మానవుడు. అంచేత పరిణామక్రమంలో వాటితో కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అవతార్ మెహర్ బాబా వారు మన శిలారూపంలో ఉన్న వాటితో పనిచేశారు అని చెప్పడానికి తార్కాణాలు ఉన్నాయి. ఆయన లోహంతో పనిచేశారు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు తార్కాణాలు కూడా ఉన్నాయి. లోహం, శిల, లోహం తర్వాత క్రిమికీటకాదులతో పనిచేశారు ఆయన, పక్షులతో పనిచేశారు. అలాగే పాములు, విషపూరితమైన పాములతో కూడా ఆయన పనిచేశారు. అన్నీను పరిణామక్రమంలోని జంతువులు. పక్షుల మీద ఎన్ని స్టోరీస్ ఉన్నాయో.
బాబా. అలాగే జంతు రూపంలో కుక్క వారియర్ అని డాగ్తో పనిచేశారు బాబా. అద్భుతమైన అవతారిక పని. ఒక్కొక్క దానికోటి నేను రాసి కూడా పెట్టి ఎన్నోసార్లు ఉపన్యాసం కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో ఇంకోసారి ఎప్పుడో వాటి మీద పరిణామ క్రమంలో ఉన్న జీవాత్మలతోటి ప్రస్తుత అవతార పురుషుడైన అవతార్ మెహర్ బాబా ఏ విధంగా పనిచేశారు, దానికి తార్కాణాలు ఏమిటి, పూర్తిగా ఆధారాలతో సహా ఉన్నాయి అవన్నీ నా దగ్గర. మానవ రూపంలో ఉన్న జంతు రూపం దాకా కూడా, అక్కడ జంతు రూపంలో నవజీవనానికి వెళ్ళేటప్పుడు జంతువులు ఎందుకంటే ఆయన కూడా నవజీవనంలో జంతువులు తీసుకెళ్లారు అంటే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు జంతువులతో కూడా ఆయన ఏ రకమైన పని చేశారు. ప్రత్యేకం కావాలన్నారు. ఆవు దూడ ఒకటి, తెల్ల గుర్రం ఒకటి, ఇంకా పైగా రంగులు కూడా చెప్పారు ఏ రంగులో ఉండాలి అది. అవి ఇంకా ఎన్నో జంతువులు కూడా తీసుకెళ్ళారు. ఒంటె ఒకటి, సక్కు తక్కువ అని పేర్లు కూడా పెట్టారు. రాజా అని బ్రిటిష్ ఎద్దొకటి. వీటినన్నింటినీ జంతువులన్నింటినీ కూడా కావాలని కోరుండి నవజనంలో తనతో పాటు తిప్పుకున్నారు. మరి జంతువులతో కార్యక్రమం చేసినట్టే కదా అక్కడ. ఆ జంతువుల లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. చేత జంతుజాలంతో కదా పూర్వకాలంలో కూడా గతకాలంలో కూడా జంతువులతో చేశారండి. అశ్వమేధయాగం అని చేశారు రాముడిగా వచ్చినప్పుడు. చేత అనేక రకాలు కృష్ణుడిగా వచ్చినప్పుడు జంతువులతో ఎన్నో గోవుల్ని ప్రభావితం చేసేవారు ఆయన. ఆయన పిల్లం గ్రోవ్ ద్వారా గోపాల బాలుడు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా. ఆ పశువులు కాసేవారు. బాల్యంలో అవతార పురుషుడు పశువుల్ని కాసేవాడు. చేత ఆవుల్ని కాసేవాడు అనమాట. చేత గోపాల బాలుడు అని అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాడు. గోవుల్ని సంరక్షించాడని, కాపాడాడని, వాటితో ఆడుకున్నారని గోవులు అనేటప్పటికి కృష్ణుడికి గుర్తుకొస్తాడు. అలాగే ఈ అవతారంలో కూడా ఎన్నో మనకి భార్య కానీ పక్షులు కానీ అన్నింటితో ఆయన పనిచేశారు. ఆయన కుక్కలో రాజు, కుక్కలకే రాజు అయిన కుక్కని సృష్టించారు ఆయన. అప్పటికప్పుడు సృష్టించుకున్నారు. ఆ కుక్క పేరు వారియర్. ఆ వారియర్ అనే డాక్తోటి అద్భుతమైన పని చేశారు. దాని మీద ఆయన కూడా చెప్పారు. ఆ వారియర్ అనే డాక్ గురించి ఎన్నో చెప్పారు. ఆ విధంగా ఏంటంటే ఆయన అవతారణ పని కేవలం మానవులను ఉద్ధరించడానికి కాదు, మానవులతోటి కాదు మాత్రమే కాదు, మాట్లాడలేని స్థితిలో ఉన్న జీవరాశులతో కూడా ఆయన పనిచేశారు. మాట్లాడడానికి స్థితి లేదు అంటే లోహానికి ఏం మాట్లాడుతుందండి? శిలావస్థలో ఉన్న రాయి రూపంలో ఉన్న రాడు ఏం మాట్లాడుతుంది? కానీ వాటితోటి కూడా పనిచేశారు ఆయన. శిలారూపంలో ఉన్న రాతితోటి పనిచేశారు, లోహాలతోటి పనిచేశారు, క్రిమికీటకాదులతో పనిచేశారు, పక్షులతో పనిచేశారు. అంటే పరిణామ క్రమంలో ఎన్ని రాసులు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, స్పెసీస్ అంటాం ఇంగ్లీష్లో, వాటితో అన్నింటికి కూడా అవతారణ పని జరిగింది, చేశారు. సాక్షాభూతాలు గతంలోనూ ఉన్న, గత అవతారాల్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా ఈ అవతారమైన అవతార పురుషుని అవతార కాలంలో కూడా ఉన్నాయి. అంచేత యావత్తు సృష్టికి ఆయన నాథుడు. సృష్టికి కూడా ఆయన ఒక ఉత్తేజం ఇస్తారు. మనకి తెలుసు విమానాల దాకా తెలుసు. ఇప్పుడు డ్రోన్స్ అని వచ్చాయి, మనం చూస్తూ ఉండగానే మన పైన తిరుగుతూ ఉంటాయి. కొంచెం ఎత్తైన భవనాలు తగులుతాయేమో కూడా ఎత్తుగా డ్రోన్స్ అని కనిపెట్టారు. పైన అలాగా తూర్యులు అవి తిరుగుతూనే ఉంటాయి. అవి ఎలా కనిపెట్టాడు మానవుడు? అది కూడా ఈయన అవతార పురుషుని యొక్క ప్రభావమే అవంతా కూడా. ఆ వైజ్ఞానిక రంగం అంతా కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. వైజ్ఞానిక రంగం కొత్త పుంతలు ఏనాడు ఊహించనన్నీ కనిపెడుతున్నాడు మానవుడు. వాటితో ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. పూర్వం నీటికి కొరత ఉండేది, నీటి కొరత లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు ఇంతమంది జనాభాకి కూడా ఇన్ని నీరు. పూర్వం ఉండే నీటి సౌలభ్యం వేరు, ఇప్పుడు నీరు సౌలభ్యం లేదు వేరు. అలాగే కరెంటు, ఎలక్ట్రిసిటీ ఒక పద్ధతిలోనే ఉండేది. ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఒక పద్ధతి కాకుండా ఎన్నో రకాలుగా ఎలక్ట్రిసిటీని సృష్టిస్తున్నారు ఇప్పుడు.
అనేక గ్రీన్ ఎనర్జీ అంటున్నారు, ఏదో కొత్త కొత్త అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ అవతారం యొక్క ప్రభావమే, ఆయన యొక్క పని యొక్క ప్రభావమే. ఆయన వాటితో పనిచేయడం వల్లే ఆఖరి శరీరం సాధించిన తర్వాత కూడా వైజ్ఞానికంగా చాలా ఎత్తులకి ఎదిగిపోయాడు. ఈ స్పేస్ రీసెర్చ్ కూడా బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో వైజ్ఞానికులు చాలా విజయవంతంగా ఎన్నో కొత్త కొత్తవన్నీ పైకి పంపిస్తున్నారు. ఉపరితలంలోకి పైకి పంపించి అవి కొంచెం సమాచారం అందించడం, వాటి వల్ల వైజ్ఞానిక రంగం కూడా ఎదుగుతోంది. వినాశనం కాదు, ఎదుగుతోంది, సౌఖ్యం కలుగుతుంది వాటి వల్ల. అంచేత ఆయన పని యావత్తు సృష్టితోటి చేస్తారు. పరిణామక్రమే కాకుండా, మానవుడే కాకుండా, మళ్ళీ మానవ జాతిలో జన్మ పునర్జన్మ దశ ఒకటి, దాని తర్వాత ఆధ్యాత్మ మార్గం ఒకటి. ఆధ్యాత్మ మార్గం అంటే 6 చైతన్య భూమికలు, 7 అనుకోండి, 6 అని చెప్పుకోవచ్చు. 6 చైతన్య భూమికలు కూడా. 7వది భగవంతుని స్థితే కాబట్టి 7 చెప్పకపోయినా 6 చైతన్య భూమికలు ప్రయాణం ఉంటుంది. అక్కడ కూడా ఆయన పని ఉంటుంది. ఆయన సహాయ సహకారం లేకుండా, అవతార్ని ఇది గైడెన్స్ లేకుండా 6 చైతన్య భూమికల ద్వారా ఎదగడానికి ఏ ఆత్మకి కూడా అవకాశం లేదు. ఆయన ప్రభావంలో, ఆయన సహాయక సహకారాలతోటే ఆధ్యాత్మిక దారుల్లో ఆ చైతన్య భూమికల్లో ఎదిగి పైకి ఎదిగి 6 చైతన్య భూమికలు తప్పనిసరిగా టచ్ చేయాలి. తర్వాతే మోక్షం సంప్రాప్తిస్తుంది. మోక్షం రావాలంటే 6 చైతన్య భూమికలు దాటి తీరవలసిందే. ఒక సెకండ్ బాట్ అయినా సరే దాటిస్తాను అని చెప్పి బాబా అన్నారు. దాన్ని దాటడం తప్పదు, కానీ అది దానికి ఒక క్షణంలో నేను తలుచుకున్నానంటే ఒక క్షణంలో దాటించగలను అని చెప్పాను. సరే, ఎంత కాలంలో దాటుతానన్నది కాదు, ఒక రోజులో దాటచ్చు, ఒక గంటలో దాటచ్చు, ఆఖరి ఒక క్షణకాలంలో కూడా ఆయన కృప ఉంటే దాటచ్చు 6 చైతన్య భూమికలు కూడా. కానీ దాటడం తప్పనిసరి. చేత ఇక్కడ ఏమిటి, నేను ఇంత గోల పెడుతున్నాను, ఈ గోలంతా ఏం చెప్తున్నాడు ఈయన అని మీరు అనుకుంటారేమో. ఒక్క వాక్యం చెప్పడానికి ఈ సృష్టి అంతకీ ఆయన పని చేస్తారు. వచ్చి ఆయన వచ్చిన వెంటనే రాకపోతే పని ప్రారంభించకపోవచ్చు, శరీరం చాలించిన తర్వాత కూడా ఆయన పని కొనసాగించవచ్చు. అవతారుడు యొక్క పని ఆయన చేసి పని మొత్తం సృష్టి యావత్తుకి. అందుకే సృష్టి యావత్తుకి వసంతకాలం ఉన్నారు. మనకి డిస్కోర్సెస్లో చెప్పారు బాబా. అవతారిక్ పీరియడ్ ఈజ్ లైక్ ఏ స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్ అన్నారు. అంటే స్ప్రింగ్ టైడ్ అంటే ఒక వసంతకాలం లాంటిది అనమాట. దేనికి? ఆఫ్ క్రియేషన్, మానవాళికి కాదు, సృష్టికే వసంతం అంటే. ఆ సృష్టిలో మానవుడికి వసంతకాలం అంటే అన్నారంటే అది తప్పు. మొన్నెవరో దీని మీద ఉపన్యాసం ఇమ్మన్నారట. ఇది 1 hour ఉపన్యాసం, చాలా పవర్ఫుల్ ఉపన్యాసం ఇది. అని ప్రతి ఒక్క అక్షరం కూడా నేను చదివి చెప్తాను. ఇవి చదువుకుని చెప్తుంది, తార్కాణాలతో చెప్పి ఉపన్యాసం. చేత దీని గురించి ఒక ఫస్ట్ హాఫ్ ఇప్పుడు జరుగుతుంది. చేత అవతారిక్ పీరియడ్స్ ఆర్ లైక్ ది స్ప్రింగ్ టైడ్స్ ఆఫ్ క్రియేషన్. ఇది వసంత కాలం లాంటిది అని చెప్పి చాలా మంచి రకమైన పరిణామాలు ఉంటాయని. ఎందుచేత దే బ్రింగ్ ఏ న్యూ రిలీజ్ ఆఫ్ పవర్. ఈ పవర్ ఏదవుతుందో ఇన్ఫినిట్ పవర్ కదా, ఆయన అనంతమైన శక్తి. అది కొత్త పుంతలు తొక్కుతుందట, అది విడుదల చేయబడుతుంట. కొత్త శక్తులన్నీ కూడా విడుదల చేయబడతాయి అని చెప్తున్నారు. రిలీజ్ అంటే విడుదల చేయడం. ఏమిటి పవర్? శక్తిని. అంచేత ఇప్పుడు డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డ్రోన్స్ కానీ, లేకపోతే యుద్ధం చేసేటప్పుడు అణుబాంబులు కానీ, ఇవన్నీ కూడా ఆ శక్తి యొక్క ప్రకటీకృతం అవుతుంది. శక్తి అనేక విధాలుగా కొత్త పుంతలు తొక్కుతోంది. జత కొత్త శక్తి, నూతనమైన శక్తి ఈ సృష్టిలో విడుదల కాబడుతుంది. ఎవరు విడుదల చేస్తున్నారంటే సాక్షాత్తు అవతార పురుషుడు మాత్రమే, ఇంకెవరు విడుదల చేయలేదు. ఆ శక్తి ఇంకా సద్గురువులకు లేదు. అవతారణ కాలంలోనే జరుగుతుంది ఎప్పుడు ఇది, కొత్త శక్తులు రావడం. అంచేత దే బ్రింగ్ ఏ న్యూ రిలీజ్ ఆఫ్ పవర్ అన్నారు. ఏ న్యూ అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యం ఉంది, కానీ కొత్తగా నూతనంగా అది జాగృతి చేయబడుతుంది, మేల్కొల్పబడుతుంది. అవేకనింగ్ అంటే మేల్కొల్పడం. బాబా అన్నారు, అందుకే ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ అవేకన్ అన్నారు.
వివేకానంద మేల్కొల్పు, కొత్త మేల్కొల్పు చేస్తారు అన్నింటినీ కూడా. ఆత్మలన్నీ కూడా నిద్రాణావస్థలో ఉన్న శక్తులన్నింటినీ బాగా పెచ్చిపరిగేటట్టు చేస్తారు, మేల్కొల్పుతారు, చైతన్యాన్ని మేల్కొల్పుతారు ఆయన. ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని ఏ న్యూ అవేకనింగ్ అన్నారు. ఏ న్యూ అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్. అన్నీ న్యూయే ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క అర్థాలే మారిపోతాయి. గతంలో జీవితం అంటే ఏంటి? ప్రయాణ సాధనాలు ఎలా ఉండేవి? బాబా పుట్టి టైంలో చూసుకున్న ప్రయాణ సాధనాలు ఎలా ఉండేవో, ఇన్ని రైళ్ళు, ఇన్ని విమానాలు, ఇన్ని ఓడలు, ఇంతంత బరువు గల వస్తువులు తీసుకెళ్ళి ట్రైన్స్, గూడ్స్ ట్రైన్ ఎంత ఎంత బరువు లాగుతుంది అది, అంత బరువుతోటి పరిగెడుతుంది. చేత ఈ నూతనమైన ఇవన్నీ కూడా ఆవిష్కరింపబడలేదు అప్పుడు. అంచేత ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అంచేత జీవితమే కొత్త పుంతలు దొరుకుతుంది. ఎంతమంది జనాభా వచ్చినా కూడా అంతమందికి ఆహారం దొరుకుతుందంటే ఇది మానవుడు గొప్ప కాదు. మానవుడు అంతా పుట్టి అదేంటి పండించగలుగుతున్నాడంటే ఎలాగా? వైజ్ఞానికత పెరిగింది కాబట్టి. ఆ నాగలే పట్టు కూర్చుంటే ఎలాగవుతుంది? నాగలతో ఎంత దున్నగలడు? ఆ నాగల బదులు యంత్రాలు వచ్చేసాయి. అన్నింటికీ యంత్రాలే. ఎందుకంటే చాలా స్పీడ్గా జరగాలి. ఒక పంట 2 పంటలు పండి మొదట్లో ధాన్యం, ఇప్పుడు 3 పంటలు 4 పంటలు కూడా 3 నెలలకు ఒకసారి పంట తీసేస్తున్నారు అప్పుడే. ఎందుకంటే అంత స్పీడ్గా, అంత ఎక్కువ స్పీడ్గా జరగాలి, ఎక్కువ పండించాలి. లేకపోతే మానవాళికి తినడానికి తిండి లేదు, ఏ ఆహార పదార్థమైనా లేదు. జనాభా పెరిగిపోతుంది, నానాటికి పెరిగిపోయింది. ఎంతో కొత్తగా ఎన్నో దేశాల్లో, మన దేశంలో కూడా జనాభా పెరిగిపోయింది. అంత మానవాళికి మరి ఆహార పదార్థాలు కానీ ఇంకొక వేరే సదుపాయాలు కట్టుకుని తిండి, బట్ట, గుట్ట, ఉండడానికి గూడు, నిత్యావసరాలు ఉన్నాయి. వాటి సరిపడా ప్రొడ్యూస్ చేయాలంటే అవతారం యొక్క ప్రభావం వల్లే ఒక కొత్త శక్తిని విడుదల చేశారు. ఈ చైతన్యంలో మార్పులు తీసుకొచ్చారు మానవ చైతన్యంలో. అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్, జీవితానికే ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. గ్లోబలైజేషన్ అంటే అది జీవితంలో మార్పు తీసుకొచ్చారు. గ్లోబలైజేషన్ పూర్వం లేదు ఎకానమీలో. అంటే ఏ దేశానికి ఆ దేశం వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వ్యాపారం ఒక దేశంతో ఇంకో దేశం వ్యాపారం చేసుకుంటుంది. మనకి ఏం లేవో అక్కడ తెచ్చుకుంటున్నాం, మనకు ఉన్న వాడికి పంపిస్తున్నాం. మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. దాన్ని గ్లోబలైజేషన్ అంటారు. అంచేత న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అంటే అది జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇది నాట్ మియర్లీ ఫర్ ఎ ఫ్యూ. ఇవన్నీ ఎవరికి? కొద్ది మందికే కాదు ఆయన అందించేది, ఫర్ ఆల్ అంటున్నారు. ఇటు చైనా దేశస్తుడికి, అటు అమెరికా దేశస్తుడికి, ఆస్ట్రేలియాకి, లేకపోతే ఇస్తాన్బుల్, టర్కీ అని ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఒక దేశం దేశం పడదు, కొట్టుకుంటున్నారు, యుద్ధాలు చేసుకున్నారు. అయినప్పుడు కూడా దేశాలని ఏవి కావాలో అవి సమకూర్చేది భగవంతుడే. మొత్తం ఈ సృష్టిలో ఉన్న అన్ని దేశాలకి ఈ భూప్రపంచాన్ని ఆయన కాపాడుతున్నారు. ఇలాంటి భూప్రపంచం ఇంకోటి కూడా ఉంది, అక్కడ కూడా మానవులు ఉన్నారు బాబా. కానీ ఇక్కడే ఎక్కువ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, మన భూమి మీదే, భూగోళం మీదే. చేత అది వేసుకుంటే చేత నాట్ మియర్లీ ఫర్ ఎ ఫ్యూ. ఈ సృష్టిలో ఉన్న కొద్ది మంది మానవులకే మాత్రమే కాదు, యావత్తు సృష్టిలో ఉన్న మానవులందరికీ కూడా. ప్రపంచమే కాదు, సృష్టిలో ఉన్న మానవుడు అని చెప్పుకోవాలి. యావత్తు సృష్టిలో ఉన్న జీవరాశులకి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ మనుగడకు కానీ, వాళ్ళు సుఖంగా బతకడానికి కానీ. అంచేత నాట్ మియర్లీ ఫర్ ఏ ఫ్యూ పీపుల్ బట్ ఫర్ ఆల్, అందరికీ కూడా. క్వాలిటీస్ ఆఫ్ ఎనర్జీ. ఈ శక్తిలో క్వాలిటీస్, రకాలు మారిపోయాయి. ఎనర్జీలో ఎన్ని ఉన్నాయి? సౌరశక్తి కూడా వచ్చేసింది. సూర్యుడి ద్వారా శక్తి తీసుకుని కరెంటు అది సృష్టిస్తున్నారు. బల్బులు వెళితే వేరే యంత్రాలు కూడా నడిపిస్తున్నారు ఆ విద్యుత్ శక్తి ద్వారా. గ్రీన్ ఎనర్జీ అంటారు దాన్ని. అలాగా ఇవి ఇప్పుడు క్వాలిటీస్ ఆఫ్ ఎనర్జీ అన్నది. ఆ క్వాలిటీస్ ఆఫ్ ఎనర్జీ కూడా శక్తుల్లో రకాలు పెరిగాయి. మన ఎన్ని రకాలు క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది.
ఇంత ఎన్నో నూరు పోయి ఎక్కర్లేదు. భగవంతుడు మనకి ఎందుకు అవసరం చిన్న కుర్రాడు కూడా తెలిసిపోతుంది. మానవుడు చేయలేనని భగవంతుడు చేయగలుగుతాడు. అంచేత భగవంతుడికి అవసరం మనకు ఉంది అని చెప్పి చెప్పగలిగే శక్తికి వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఐక్యూ పెరిగింది. ఎన్ని తెలివితేటలు పెరిగాయో చెప్పలేము. ఇప్పుడు మా మనవల యొక్క తెలివితేటలు చూస్తే ఆశ్చర్యపోతాను నేను. అంత ఫాస్ట్గా ఉన్నారండి, అన్నీ ఫాస్టే. అంచేత ఇవన్నీ అవతారణ యొక్క రాక కారణం అని చెప్పడానికి. ఇవన్నీ ఆయన శక్తి ప్రభావం. శరీరం చాలించిన తర్వాత కూడా ఇంత జరుగుతుందంటే ఆయన వల్లే అవతారణ రాక. అందుకే అవతారణ రాకలో ఏమేమిటి మార్పులు చేసుకుంటాయి, ఎలా చేసుకుంటాయి అని చెప్పారు. ఇది మొదటి మాట కింద ఒక వసంతకాలం లాంటిది. వసంతకాలం హాయిగా ఉంటుంది. ఎండాకాలంతో పోల్చలేదు ఆయన రాక. మండుటెండలో లేదా చాలా వర్షాలు లేదా వరదలు బీభత్సం వాటితో పోల్చలేదు. హాయిగా చక్కగా ఉండి పూలు పూసి కాలం, కాయలు కాసి కాలం వసంతకాలం అంటే. పక్షులు కూడా చక్కగా కోయిలు కూస్తుంది వసంతకాలంలో. చేత వసంతకాలంలో ఇటువంటి మార్పులు చేసుకుంటాయి. అంచేత ఇంకా ఇంకో ఇంకోటి ఇవి కూడా ఉన్నాయి. తార్కణాలతో సహా ప్రతి ఒక్క ఇది మార్పులు ఎలా చోటు చేసుకుంటాయి. ఎందుకు ముందరే వస్తారు? కొన్ని 100 సంవత్సరాల ముందరే ఆయన పుడతారు. ఆ 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పని తగ్గిపోవడం కాదు, పెరుగుతుంది. ఆయన శరీరం సాధించిన తర్వాత కూడా అవతారానికి ప్రభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయన శరీరం సాధించిన తర్వాత 100 సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో అవతార పురుషుడు తన శరీరం సాధించిన తర్వాత 200 సంవత్సరాల వరకు కూడా అవతారకి పీరియడ్ అని పేరు పెడతాను. అవతార కాలం అది. చేత 31 జనవరి 16 అయిందంటే 100 సంవత్సరాలు చూసుకున్న 2069 ఇంకా రాలేదు మనకి. 2069 వరకు కూడా అవతార పీరియడ్లో ఉన్నాం. చేత అవతారక పీరియడ్ ఇంకా అయిపోలేదు కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. చేతులు కాలే కాకులు పట్టుకోవడం అనే సామెత ఉంది. చేత అవతారక పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన వల్ల పొంది ప్రయోజనం మానవాళి పొందలేదు. ఆయనలో ఐక్యం అవడానికి, అంటే మోక్షం సంపాదించడానికి ఇంకా సమయం ఉంది, అయిపోలేదు. ఈ సమయంలోనే ఉన్నాం. మంచిగా దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోండి. 2069 ఇంకా రాకుండానే, శతాబ్ది రాకుండానే, 100 సంవత్సరాలు దాటకుండానే ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన ఆశ్రయిస్తూ, ఆయనే దిక్కుంటూ, ఇప్పుడు ఉన్నది సరిపోకుండా మరింత ఎక్కువగా ఆయన నామస్మరణ చేసుకుంటూ మనం జీవిస్తే ఆయన అవతార పురుషుని యొక్క ద్వారా మనం పొందవలసిన అన్ని రకాల సహాయం కూడా మనం పొందుతాం. ఆఖరికి ఆయనలో ఐక్యం కూడా అవడానికి ಹೆಚ್ಚು అవకాశాలు ఉన్నాయి. మెండుగా అవకాశాలు ఉన్నాయి, చాలా మెండుగా. అంచేత ఇది మంచి తరుణం కాబట్టి ఈ తరుణాన్ని జారవిడుచుకోకుండా, జారవిడిచినావా అనే ఒక పాట కూడా ఉంది, భాస్కరరాజు గారు రాసింది. ఆ తరుణం మళ్ళీ రాదు, ఈ అవతార యుగం మళ్ళీ రాదు. అంచేత ఇప్పుడు ఆ అవతార యుగం ఉండగానే మీరు మేల్కోండి, ఆయన నామస్మరణ చేసుకోండి, నిస్వార్థ సేవ చేయండి, ప్రేమను పెంచుకోండి. రెండే ఆయనకి కోరుకున్న బాబా కోరుకున్నవి రెండే. నిస్వార్థ సేవ చేసుకోండి, నా గురించి కాదు మీ గురించే, మీరే బాగుపడతారు. నిస్వార్థ సేవ చేసుకోండి, ప్రేమను పెంచుకోండి. అందరిలోనూ భగవంతుని చూసి అందరినీ ప్రేమించండి. జత సేవ, నిస్వార్థ సేవ, భగవత్ ప్రేమ, ఈ రెండు పెంచుకుంటే అవతార కాలంలో అవతారణ ద్వారా మనం పొందవలసిన ప్రయోజనాన్ని పుష్కలంగా మనం పొందగలుగుతాం. జత ఈ ఉపన్యాసాన్ని ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. ఇప్పుడు ఎంత చెప్పానో అంతా కూడా మళ్ళీ వచ్చి మండే దీన్ని కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ. జై మెహర్ బాబా అండి, చక్కటి విషయాలు తెలియజేశారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళ్తాం. సుబ్బారావు సంకీర్తన చేయండి. నెక్స్ట్ శ్రీకుమార్ గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. సుబ్బారావు జై మెహర్ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా, మెహరవతారి దేహాదారి నిన్నే శరణని వేడితి కోరి. ఎల్లవేళలందు నీదు నామమే
ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడితి కోరి యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధు కాను యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధు కాను సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుది చేతు సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుది చేతు దయగన వేలో దీన దయాలు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు లేదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో ఈ సన్నిధి చేరా దయగన వేలో దీన దయాలు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహాధారి నిన్నే శరణని వేడితి కోరి మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోధి దయగన వేలు దీన దయాలు శోధన చేయా సమయము కాదు ఎల్లవేళలందు నేదు నామమే ఉల్లములో సదా తెలుతు హాయిగా మెహరవతారి దేహధారి నిన్నే శరణని వేడిసి కోరి అవతార్ మెహర్ బాబా కీ జై జయమేర్ బాబా అండి జై బాబా సార్. చక్కటి సంకీర్తన మీకు జయమేర్ బాబా జై బాబా. శ్రీకుమార్ గారు సంకీర్తన చేయండి తర్వాత కోటేశ్వరరావు సంకీర్తనకి రెడీగా ఉండాలి ఎవరండి శర్మ గారు శ్రీకుమార్ గారు సంకీర్తన చేయండి ఓకే ఓకే చేస్తున్నారండి జై బాబా రమణమ్మ గారు హారతి పాడతాకి తర్వాత రెడీగా ఉండాలి అలాగేనండి థ్యాంక్ యూ కొండపై నెలకొన్న మెహరావతారుడు వీడు ఎలరను ప్రేమతో గాచెడివాడు కొండపై నెలకొన్న మెహరావతారుడు వీడు శ్రీరీను తనయుడై బ్రోచగమమ్ము సచ ప్రేమ సందేశము లీచినవాడు ప్రేమికుల మేల్కొల్ప అవతరించినవాడు ప్రేమికుల మేల్కొల్ప అవతరించినవాడు నమ్మి కోరిన వారి బ్రోచెడువాడు కొండపై నెలకొన్న
మెహరావతారుడు వీడు. కోరికలు లేక కుడి వచ్చిన వారి ఎడద ప్రేమను కరువు మీర నింపువాడు. ఎంత ప్రేమించిన అతని తిరిగి ప్రేమనొసగి, ఎంత ప్రేమించిన అతని తిరిగి ప్రేమనొసగి, కరుణతో పాలించువాడు. కొండపై నెలకొన్న మెహరావతారుడు వీడు. ఎల్లరను ప్రేమతో గాచెడివాడు. కొండపై నెలకొన్న మెహరావతారుడు వీడు. జయబాబు అండి శర్మ గారు. జయబాబు. జై మెహర్ బాబా అండి శ్రీకుమార్ గారు, చక్కటి సంకీర్తన చేశారు మీరు. జై మెహర్ బాబా. కోటేశ్వర గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. తర్వాత ఉమా గారు ప్రేయర్కి రెడీగా ఉండాలి. అప్పారారు 2 నిమిషాలు నామం చేయడానికి రెడీగా ఉండాలి. హారతవన రమణం గారు చేయడానికి రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికిన అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికిన అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. పరమాత్మ నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది. ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది. పరమాత్మ నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది. ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా. నిరతము నిన్ను మది తలచిన వారికి, నిరూపము ఎద నిలిపిన వారికి, నిరతము నిన్ను మది తలచిన వారికి, నిరూపము ఎద నిలిచిన వారికి, నీ నామము కీర్తించిన వారికి, నీ నామము కీర్తించిన వారికి నిత్య దర్శనమిచ్చటి వాడవు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికిన అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి అండగా నీవై ఆదుకుందువు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికిన అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము అంతా నిండియున్నావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. నిండు ప్రేమతో ఎందు వెతికినా, నిండు ప్రేమతో ఎందు వెతికినా అందందే అగుపించడి వాడవు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే,
ఎక్కడ లేవయ్యా మెహరు ఎక్కడ లేవయ్యా. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు, మా అండగా నిలిచావు, మా అండగా నిలిచావు. అవతార్ మేర్ బాబాకి జై, అందరికి జై బాబా. థ్యాంక్ యూ సార్ శర్మ గారు. జై మేర్ బాబా అండి. చక్కటి సంగీత కోటేశ్వరరావు, జై మేర్ బాబా మీకు. ఇప్పుడు ఉమా గారు ఉంది కదా, అపరారు చిన్న సంకీర్తన చేయండి. ఉన్నారుగా అపరారు. జై మేర్ బాబా. అపరారు. సరే, జై మేర్ బాబా. ఉమా గారు ప్రేయర్ చేయండి. 45 అయింది కదా. జై బాబా అండి. ప్రేయర్ చేయండి. బాబాకి జై. ఓ పర్వతిగా, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేని వాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితరుడువు, గంభీరుడువు, ఊహాతీతుడువు, భావనాతీతుడువు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడువు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవల్నుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడువు, అవ్యక్తుడువు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకముల్లో నున్నావు, ముల్లోకములు కావాలి కూడా నున్నావు. నీవు అగోచరుడువు, స్వతంత్రుడు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడువు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడువు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడువు, నిత్య శుభంకరుడువు. నీవు ఆత్మల కల్లాత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడువు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మము, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహూర్ మజ్దా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈ జగన్నుడి ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దా, లా ఇలా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిదుగో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమునకు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకుని జాలక నిరంతరము విఫల మగుచున్న మమ్మల్ని అందరినీ క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మేఘర్ బాబాకి జై. ప్రియతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించుటకును, ఇంకనూ అధికముగా ప్రేమించినట్లును, నీతో ఐక్యమగునంతటి అర్హత గల వారు మగునంత వరకు నేను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరికీ సహాయం చేయండి. మరియు చిట్ట చివరి వరకు బాబాతో గట్టిగా పట్టుకుని ఉండటకై మాకందరికీ సహాయం చేయండి. అవతార్ మేఘర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శర్మ గారు. జై మేర్ బాబా అని ఉమ్మ గారు బాబాకి ప్రార్థన చేశారు. జై మేర్ బాబా మీకు. ఇప్పుడు అపరారు 2 నిమిషాలు నామం చేస్తారా? జై మేర్ బాబా. అపరారు.
అపరారు సరే. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। अवतार मेहरु बाबा की जय। अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु बाबा की जय। अवतार मेहरु बाबा की जय। अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहरु బాబా की జై। అవతార్ మెహర్ బాబా की జై। ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనము, తర్వాత హారతికి రమణముగా రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की జై। అవతార్ మెహర్ బాబా की జై। జై మెహర్ బాబా అండి. రమణం వారు హారతి పాడండి. జై బాబా. बख्शे नूरे मातु आयामो शाद मेहरु बाबा चरण पर तुझ दरिए सकुदाना जात दीवा के दैबे तो मेहरु बातु तुझे मालिक हकीकत नो तू आशिक भी ने आरफ भी तुझे दरी या ये वहद तुम्हारे फतनो होई तू फातू हमो रहे रावण ये तालीक बख्शे ज्ञान ईजदनो के तू पर महात्मा माँ ज्ञानी चलेगी तारे इरुफातु कुदाना प्रेमनो प्यालो पिलावे मस्तु हमुने के तुझ पर ध्यान सदके साकिया पीरे पयमातु हमारी नाव बरुदरिए तरावे तो हमें तरिए हमारा ना कुदाय मेहरु बाबा छेलिगे बातु हमारी नाव बरुदरिए तरावे तो मेहरु बाबा हमारा ना कुदाय मेहरु बाबा छेनिगे बातु बुझावे नार जहलत नीये कर कुदु रत्ने परमातु छलागी आश भक्तों ने के बख्शे नूरे मातु। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా అండి.
అందరికీ ఈ జై బాబా. మిర్చిన హారతితో ఈ రోజు కార్యక్రమం ముగిసింది. అందరికీ పేరు పైన జయం బాబా తెలియజేసుకుంటూ బాబా యొక్క ప్రేమస్సు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ రోజు కార్యక్రమం ఇక్కడితో ముగిసింది. తిరిగి రేపు సాయంత్రం 4:30 అందరూ కూడా కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ రోజు అనుకోకుండా కార్యం చేసే అవకాశం బాబా కల్పించింది. బాబాకి జై మెహర్ బాబా తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అందరికి కూడా కార్యక్రమం ముగిసింది. జై బాబా అండి అందరికి. 7 o'clock ప్రేయర్ లేదు కదండి? జై 7 బాబా o'clock అండి ప్రేయర్ అందరికీ లేదు. జై మెహర్ బాబా. జై బాబా అందరికీ.